ఓ ఎంఆర్ఓ బండారం బయటపడింది. గత కొన్నేళ్లుగా ఓ ఎంఆర్ఓ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధిస్తూ మానసికంగా ఇబ్బందులు పాల్చేస్తున్న వైనం బయటపడింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం ఉంటున్న ఓ మహిళా వీఆర్ఓను రామయ్య అనే అక్కడి ఎంఆర్ఓ కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక బాధితురాలికి అసభ్యకరమైనటువంటి సందేశాలు పంపుతూ మీ ఇంటికొస్తా, అడిగింది ఇస్తావా, కోడికూర వండి పెడతావా అంటూ మెసేజ్లు పెట్టాడు. ఈ వేధింపులు ఆమెకు తీవ్ర మానసిక క్షోభను ఒత్తిడి కలిగించాయి. తాజాగా బుధవారం రాత్రి ఆ ఎంఆర్ఓ బరి తెగించి మహిళా వీఆర్ఓ ఇంటికి వెళ్లి ప్యాంటు చొక్కా విప్పి తన కోరిక తీర్చాలంటూ ఆమెపై బలవంతం చేయడానికి ప్రయత్నించాడని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఎంఆర్ఓ నిర్వాహకం గురించి తెలుసుకున్న వీఆర్ఓ తల్లి సమయస్ఫూర్తి ప్రదర్శించి ఆ ఎంఆర్ఓను చితకబాదింది. అతనే నెట్టేది ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ ఘటన నాయుడుపేటలోనే గాక జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక కీచక ఎంఆర్ఓకు కఠిన శిక్ష పడాలని మహిళా ఉద్యోగులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. రైట్, మొత్తానికి ఈ యొక్క ఘటన నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో జరిగింది. నాయుడుపేట పట్టణంలో విఆర్ఓ అక్కడే నివసిస్తుంది. సో ఆమె గతంలో తలవాయిపాడు సచివాలయంలో విఆర్ఓగా పనిచేస్తున్నటువంటి సమయంలో, అంటే ప్రజెంట్ అయితే తాల్వాయిపాడుకు సంబంధించిన విఆర్ఓ వర్క్ చేస్తా ఉంది. అయితే గతంలోనే ఎంఆర్ఓ ఇటు రామయ్య అనే వ్యక్తి సచివాలయంలో వర్క్ చేసేటప్పుడు వాళ్ళిద్దరు పెళ్లకూరులో ఎంఆర్ఓగా ఉండి ఈమె విఆర్ఓగా సచివాలయంలో వర్క్ చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరి మధ్య ప్రజెంట్ అయితే కొంత సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక సోషల్ మీడియా వేదికగా కూడా ఇదంతా కూడా చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత అధికారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ప్రస్తుతం మనం ఏదైతే ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నటువంటి ఎంఆర్ఓ రామయ్య అనే వ్యక్తి లైంగికంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ ఎవరైతే కళ్యాణి ఉన్నారో ఆమె పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, అసభ్యకరంగా ఫోన్ లో మెసేజ్లు పెట్టడం, నేను నీ ఇంటికి వస్తున్నాను, నాకు కోరిన కోరికలు తీర్చాలంటూ కూడా ఆయన పదే పదే మెసేజ్లు పెట్టారనేది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తుంది. అయితే మరో కోణంలో సోషల్ మీడియాలో ఇది గత 1 year క్రితం జరిగింది. దీన్ని కొంతమంది కళ్యాణితో ఇద్దరు ముగ్గురు మాట్లాడుకొని ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం చేశారు. ఆ బ్లాక్ మెయిల్ లో దాదాపు ₹1 కోటి అడిగినట్లుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే కొంత అమౌంట్ ని చెల్లించినప్పటికీ కూడా మిగతా అమౌంట్ ని చెల్లించకపోవడంతోనే దీన్ని సోషల్ మీడియాలో వీడియోలని బయట పెట్టి ఆ ఎంఆర్ఓ రామయ్యని పరువు తీసే విధంగా ముందుకు వస్తుందని చెప్పి మరో వర్గం సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. ఏదేమైనా కూడా ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నటువంటి రామయ్య తన కింద పనిచేస్తున్నటువంటి ఎవరైతే విఆర్ఓ ఉన్నారో ఆ విఆర్ఓ ఇంటికి వెళ్ళడం అనేది ప్రస్తుతం సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ఉంది. ఎందుకంటే ఆ న్యూడ్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఆ లోపల, అంటే ఆ నివాసానికి విఆర్ఓ నివాసానికి వెళ్ళినటువంటి ఎంఆర్ఓ అక్కడే న్యూడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. అంటే వీళ్ళిద్దరి మధ్య గతంలో ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న దాని మీద కూడా ప్రస్తుతం ఇటు పబ్లిక్ కూడా ఇది సోషల్ మీడియా వేదికగా కూడా దీన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి ఇలాంటి అధికారులు మాత్రం తరచూ కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులను బ్లాక్మెయిల్ చేయడం, ఒత్తిడి చేయడం, ఇలాంటివి చేయడం పట్ల కూడా చాలా ఆందోళన చెందుతున్నారు మహిళలు. అందులో భాగంగానే ఈ రోజు మహిళా విఆర్ఓ దానికి బలైందని చెప్పుకోవచ్చు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.